వావ్! హలో ఆల్! అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు డే 3 ఆఫ్ అవర్ బ్యాంక్ ట్రిప్. సూపర్! సో, ఇవాళ మా బ్యాంక్ ట్రిప్‌లో లాస్ట్ డే అనమాట. డే 1 అండ్ డే 2 అయితే చాలా బాగా గడిచాయి అండ్ ఆ వీడియోస్ మీకు కూడా చాలా నచ్చినాయి అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీరు మిస్ అయ్యుంటే నా ఛానల్‌లో ఒక్కసారి డే 1 అండ్ డే 2 వీడియోస్ చూడండి. చాలా బావుంటాయి. బ్యూటిఫుల్ వీడియోస్ అనమాట. లాస్ట్ నైట్ స్టేకి మేమైతే ఇలా క్యాబిన్ హౌసెస్ బుక్ చేసుకున్నామనమాట. కొంచెం డిఫరెంట్‌గా ఉంటది అని చెప్పి. ఇప్పుడైతే క్విక్‌గా ఈ రూమ్ టూర్ అయితే చూసేయండి. సో, ఇలా ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్‌లో మనకి చిన్న కిచెన్ ఏరియాలా ఇచ్చారనమాట. సో, ఇక్కడ మనకు కావాల్సిన ఫ్రిడ్జ్, ఓవెన్ అన్ని బేసిక్ యుటెన్సిల్స్ అన్నీ ఉంటాయి. జస్ట్ బేసిక్ నీడ్స్ అనమాట. ఒక టీవీ, హీటర్ అండ్ బెడ్, ఒక చిన్న వాష్‌రూమ్. ఇలాంటి ప్లేసెస్‌కొచ్చినప్పుడు ఎలాగో మనం రూమ్‌లో ఎక్కువ సేపు స్పెండ్ చేసేది ఏముండదు. సో, నైట్ మేము 11కి వచ్చామనమాట. చెక్ ఇన్ చేసాం అండ్ మార్నింగ్ 9, 10 కల్లా చెక్‌ఔట్ చేసేస్తున్నాం. సో, జస్ట్ నైట్ అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అప్ అవ్వటానికే కాబట్టి డీసెంట్ ఇనఫ్ అనమాట ఈ రూమ్ అయితే. అండ్ ఇక్కడ బయట కూడా కూర్చోటానికి చాలా పెద్ద ఓపెన్ స్పేస్ ఉంది. అండ్ అలాగే ఇక్కడ వ్యూ అయితే చాలా బావుందనమాట. ఎస్పెషల్లీ మార్నింగ్ సన్‌రైజ్ అప్పుడు ఆ మౌంటైన్స్ దగ్గర నుండి వ్యూ చాలా బావుంది. Day 3. ఇన్ బ్యాక్. లాస్ట్ 2 డేస్ మేము కొంచెం ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాం. అండ్ అలాగే హైకింగ్ అవన్నీ చేశామనమాట. బట్ ఇవాళ లాస్ట్ డే కాబట్టి మేము కొంచెం సింపుల్‌గా పెట్టుకుందాం అనుకున్నామనమాట. ఎందుకంటే మేము ఈవినింగ్ 4:00 కల్లా బ్యాంక్ నుండి కాల్గరీకి స్టార్ట్ అయిపోవాలనమాట. ఎందుకంటే కాల్గరీ నుండి మళ్ళీ మాకు టొరంటోకి ఫ్లైట్ ఉంది నైట్. ఇవాళ మేము ఆల్మోస్ట్ 3-4 ప్లేసెస్‌కెళ్ళామనమాట. అండ్ అన్ని ప్లేసెస్ కూడా చాలా బావుంటాయి. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇప్పుడైతే ఫస్ట్ మేము లేక్ మినవంకకి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఈ డ్రైవ్ చూస్తున్నారు కదా! ఈ రోడ్స్ ఎంత బ్యూటిఫుల్‌గా, కామ్‌గా ఉన్నాయంటే, ఇలా డ్రైవ్ చేస్తూ అలా వెళ్తూనే ఉండాలనిపించిందనమాట. అంత బ్యూటిఫుల్‌గా ఉంది ప్లేస్. Wow. ఫైనలీ లేక్ మినవంకకైతే రీచ్ అయిపోయామనమాట. సో, చూస్తున్నారు కదా! ఎంత పీస్‌ఫుల్‌గా ఉందో. లాస్ట్ 2 డేస్ అయితే మేము ఎక్కడికెళ్ళినా ఫుల్ జనాలున్నారనమాట. బట్ ఇక్కడ మాత్రం చాలా తక్కువ మందున్నారు. సో, చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. ఆయనంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఆయనకి ఇందాక నేను మనం వెళ్తున్నట్టుంది నాకు. ఈ లేక్ మినవంకకి ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఇక్కడ ఒకప్పుడు ఒక విలేజ్ ఉండేదంట. ఆ విలేజ్ అంతా ఇప్పుడు ఈ మినవంక లేక్ కింద మునిగిపోయింది అని చెప్పేసి అంటారనమాట. అప్పట్లో హైడ్రో ఎలక్ట్రిసిటీ కోసం ఈ లేక్ కెపాసిటీ పెంచాలి అని చెప్పి ఇక్కడ ఒక డ్యామ్ కట్టారంట. ఆ డ్యామ్ కట్టిన తర్వాత ఇంకా వాటర్ లెవెల్ అనుకున్న దానికన్నా ఎక్కువ రైజ్ అయిపోయి ఇక్కడ సబ్మర్జ్ అయిపోయినాయనమాట. ఇక్కడున్న కాటేజెస్, ఇళ్ళు అన్నీ మునిగిపోయాయనమాట. ఇప్పటికి ప్రొఫెషనల్ డైవర్స్ ఉంటారు కదా! సో, వాళ్ళలా స్కూబా డైవింగ్ చేసుకుంటూ వెళ్ళి అవన్నీ చూస్తారనమాట. అక్కడ కాటేజెస్ అన్నీ మునిగిపోయి ఉంటాయి. వావ్! చూస్తున్నారు కదా! ఎంత పిక్చర్ పర్ఫెక్ట్ లొకేషన్‌లో ఉందో కదా! చాలా చాలా బావుంది. ఇక్కడ ఇంకా యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట. అలా కయాకింగ్ అని అవన్నీ ఉన్నాయి. బట్ మేమైతే జస్ట్ అలా ఇవాళ నేచర్‌ని చూసి ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. హాయ్. Hello. వి ఆర్ ఎట్ లేక్ మినవంక. అలా ఊరంతా ఈ లేక్ కింద మునిగిపోయింది కాబట్టి, ఈ లేక్‌ని లేక్ ఆఫ్ డెవిల్స్ అని, స్పిరిట్స్ అని చాలా పేర్లతో పిలుస్తారు. బట్ మాకైతే అస్సలు అలాంటి నెగెటివ్ వైబ్సే అనిపియలేదు. ఈ ప్లేస్ చాలా పాజిటివ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! క్రేజీగా నాకైతే బ్యాంక్‌లో శారీ కట్టుకోవాలని ఉందనమాట. సో, ఇంత బ్యూటిఫుల్ లొకేషన్ చూసిన తర్వాత అలా ఇంకా క్విక్‌గా ఎళ్లి శారీ వేసేసుకొనొచ్చి ఫోటోషూట్ అయితే చేసేసుకుంటున్నామనమాట. సో, సూపర్ ఉంది ఈ ప్లేస్ అయితే.
సో, ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 2 అవర్స్ ఉన్న తర్వాత మేమైతే ఇంకా నెక్స్ట్ లొకేషన్‌కెళ్ళిపోతున్నామనమాట. ఇంత బ్యూటిఫుల్ ప్లేస్‌నైతే మాకు అస్సలు వదిలి ఎళ్ళాలనిపించలేదు. బట్ స్టిల్ ఇంకా లాస్ట్ డే కాబట్టి వేరే ప్లేసెస్ కూడా కవర్ చేయాలి కదా! సో, ఇంకా వెళ్ళిపోతున్నామనమాట. సో, మన నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి టూజాక్ లేక్ అనమాట. అది కూడా లేక్ మినవంకకి దగ్గరలోనే ఉంటది. 5-10 మినిట్స్‌లో వెళ్ళిపోవచ్చనమాట. సో, ఇదండి టూజాక్ లేక్ చూస్తున్నారు కదా! ఒక చిన్న ప్లేసే బట్ స్టిల్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. ఈ బ్యాన్ఫ్‌లో ఎంత చిన్న లొకేషన్ అయినా కూడా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తది. అండ్ ఇక్కడ వాటర్ చూస్తున్నారు కదా! ఎంత క్లియర్‌గా ఉన్నాయో. సో, హర్ష చూస్తున్నాడనమాట ఎంత క్లియర్‌గా ఉంది వాటర్ అని. అండ్ ఇక్కడ వాటర్ కలర్ కూడా చూస్తున్నారు కదా! కొంచెం సీ గ్రీన్‌గా ఉంది. యాక్చువల్లీ ఈ బ్యాన్ఫ్‌కున్న స్పెషాలిటీయే అదనమాట. వాటర్ కొంచెం టర్కాయిస్ కలర్‌లో లేదా ఇలా గ్రీన్ కలర్‌లో అలా ఉంటదనమాట బ్యూటిఫుల్‌గా. Wow! So good. ఇప్పుడైతే మన నెక్స్ట్ లొకేషన్‌కి రీచ్ అయిపోయాం. అదే ఈ సర్ప్రైజ్ వ్యూ పాయింట్. అసలిక్కడ ఏమంత సర్ప్రైజ్ వ్యూ ఉందో వెళ్లి చూసేద్దాం రండి. Yes. నైట్ బాగుంటదండి చాలా. This is a surprise viewpoint. ఎండ కరెక్ట్గా అటే ఉంది. నేను అక్కడికి వెళ్ళాను. చూడి ట్రైల్ చేసుకున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది చూస్తున్నారా? అదే బ్యాన్ఫ్ స్ప్రింగ్స్ హోటల్ అనమాట. సో ఆ హోటల్ ఎంత బ్యూటిఫుల్‌గా కనిపిస్తుందో చూడండి. ఎస్పెషల్లీ ఈవినింగ్ లైట్స్ ఆన్ చేసిన తర్వాత అయితే చాలా చాలా బాగుంటదంట. బట్ ఇంకా మేము ఆఫ్టర్‌నూన్ వచ్చాం కాబట్టి ఈ వ్యూతో అడ్జస్ట్ అయిపోయాం. ఇప్పుడైతే ఇంక మేము ఫైనల్లీ బ్యాన్ఫ్ రీచ్ అయిపోయి ఇక్కడ రైల్వే స్టేషన్‌లో కార్ పార్కింగ్ చేశామనమాట. అండ్ దెన్ ఇప్పుడొచ్చేసి బ్యాన్ డౌన్ టౌన్ అంతా ఎక్స్‌ప్లోర్ చేయాలనేది ప్లాన్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! మనుషులతో పాటు వైల్డ్ లైఫ్ కూడా హ్యాపీగా రోడ్ల మీద తిరుగుతూ ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడైతే మన ఫైనల్ లొకేషన్ బ్యాన్ఫ్ క్యాస్కేడ్ గార్డెన్స్‌కి వెళ్ళబోతున్నామనమాట. సో అలా బ్యాన్ఫ్ డౌన్ టౌన్‌లో మెయిన్ ప్లేసెస్ అన్నీ చూసుకుంటూ, నడుచుకుంటూ వెళ్ళిపోదాం వచ్చేయండి.
గుర్రాలున్నాయి. లెఫ్ట్ లెఫ్ట్. ఫైనలీ బ్యాన్ డౌన్ టౌన్లో ఉన్న క్యాస్కేడ్ గార్డెన్స్ అయితే రీచ్ అయిపోయామన్నమాట. అసలు యాక్చువల్లీ ఈ ప్లేస్ మీద మాకు ఎక్స్పెక్టేషన్సే లేవు, బట్ ఈ ప్లేస్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్ ఉంది. మీరే చూడండి. వావ్! చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నేను ఇందాకే చెప్పాను కదా ఈ ప్లేస్ చాలా బావుంటదని. ఇలా ఇక్కడ ప్రశాంతంగా ఈ గార్డెన్‌లో కూర్చొని ఆ మౌంటైన్స్ చూస్తూ ఉంటే బ్యాన్ఫ్ అసలు వదిలి వెళ్ళాలనిపివ్వలేదు. ఎలా ఉన్నాను? క్యాస్కేడ్ ఇంత మెయింటైన్ చేయడం గ్రేట్ ఇలా. ఇదే కదా. నాని Say bye bye to Banff. Day 3 done. సో అలా చాలా కష్టంగా బ్యాంఫ్లో మా లాస్ట్ లొకేషన్కి కూడా బాయ్ బాయ్ చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అవ్వబోతున్నాం. ఫైనలీ ఇంకా బ్యాంక్‌కి బాయ్ బాయ్ చెప్పేసి రిటర్న్ స్టార్ట్ అయిపోయే టైం అయిపోయిందనమాట. ఈవినింగ్ ఆల్మోస్ట్ 5 PM అయిపోయింది. అండ్ ఇప్పుడు మేము కాల్గరీ ఇంకా స్టార్ట్ అయిపోయాం. కాల్గరీ ఒక 2 అవర్స్‌లో రీచ్ అయిపోతాం. అండ్ అక్కడ డిన్నర్ అవన్నీ ఫినిష్ చేసేసుకొని నైట్ మాకు టొరంటో ఫ్లైట్ ఉందనమాట. సో ఇదండి మా బ్యాంఫ్ ట్రిప్ షార్ట్ అండ్ స్వీట్‌గా 3 డేస్‌లో ఇలా జరిగిందనమాట. మాతో పాటు మీకు కూడా బ్యాంఫ్ చాలా చాలా నచ్చింది అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.